మళ్ళీ ఇంటికి వచ్చినాం. మళ్ళీ నెక్స్ట్ డే కొంచెం ఇబ్బందిగా ఉందని మళ్ళీ వెళ్ళినాం. అప్పుడు కూడా ఆశా వర్కర్ గాంధర్కే తీసుకెళ్ళింది, కామారెడ్డికి తీసుకెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెకప్ చేసిండ్రు, అవుతుందని చెప్పిండ్రు. 1 లోపు 12 లోపు అవుతుందని చెప్పిండ్రు. కానీ ఈవినింగ్ అయింది. డాక్టర్లు అప్పటికి కూడా రాలేరు, నర్సులే ఉన్నారు. ఆశా వర్కరు మళ్ళీ కామారెడ్డి వెళ్తామని అడిగినాం మేము, అయినా మమ్మల్ని పంపించలేదు. అవుతుంది కాకుంటే ఎందుకు ఉంచుకుంటామని మమ్మల్ని కన్విన్స్ చేసేసింది. అప్పటికి కూడా కాలేను. నెక్స్ట్ బేబీని ఏమో పుట్టిన తర్వాత కూడా ఏమైందో ఏం ప్రాబ్లం ఉందో అని కూడా మాకు చెప్పలేరు. వెళ్తామని ఎంత బతిలాడినా ఆశా వర్కర్ పంపించలేదు, అక్కడనే చేసేసింది. అసలు డాక్టర్లే వాళ్ళు నర్సులు చేసిండ్రు డెలివరీ. బాగా ఇబ్బంది పెట్టిండ్రు నన్ను. పెయిన్స్ వచ్చినా కూడా ఇంకా తీయు అని బాగా ఫోర్స్ చేసిండ్రు నన్ను. బేబీ పుట్టంగానే చనిపోయిందని మాకు చెప్పలేరు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తే మాకు తెలిసింది బేబీ చనిపోయిందని. 8కి తీసుకెళ్ళాం. 8కి తీసుకెళ్తే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. 8కి తీసుకెళ్తే ఒక 1 అవర్ 2 అవర్ లోపు అయిపోతుంది, నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు మాకు. మేము కూడా ఆయన నా 1 అవర్ 2 అవర్ అవుతుంది అని ఆయన మరో తర్వాత అడిగినాం కూడా. మరి బాగా ఇబ్బంది అవుతుంది కదా, కామారెడ్డి తీసుకెళ్తాము గవర్నమెంట్ లాగా అంటే, ఏం కదా ఇక్కడ మంచిగా చేస్తాం, ఇక్కడ అవుతుంది నార్మల్ అవుతుంది అని చెప్పి 12 దాకా చూసారు. 12 దాకా చూసినా కానీ అది మరో బాగా పెయిన్స్ వచ్చినాయి. 3:30కు డెలివరీ అయింది. అప్పటి వరకు ఊపిరి పట్టిందా ఏమైందో బిడ్డ తెలియదు. వాళ్ళకేమో డాక్టర్ లేడాడ అడుగుదామంటే, వాళ్ళిద్దరేమో నర్సులే ఉన్నారు, వాళ్ళ గురించి ఏం తెలియనట్టుంది. వాళ్ళు చేసి నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పేసి బాగా ఇబ్బంది పెట్టారు. నార్మల్ డెలివరీ చేసారు. మరి డాక్టర్కి అడుగుతున్నామో అక్కడ మండే రోజు తర్వాత ట్యూస్డే రోజు మాకు ఫోన్ చేస్తే మేము డాక్టర్ మాకు ఫోన్ చేసామన్నాడు. వేరే రిపోర్టర్తో మాట్లాడితే నేను నిజామాబాద్ రాసి ఇచ్చిన పిల్లల దాకా నిజామాబాద్ గవర్నమెంట్లో రాసి ఇచ్చిన అని వాళ్ళతో చెప్పిండట. అట్లా మరి నేను గట్టిగా మాట్లాడితే యాడికి రాసి ఇచ్చిన మాకు బోల్ రాసి ఇచ్చారని మాట్లాడితే ఫోన్ కట్ చేసి ఫోన్ పెట్టేసిండు డాక్టర్. హాస్పిటల్ డాక్టర్ మాట్లాడాడు. గట్టిగా మాట్లాడితే ఫోన్ కట్ చేసిండు. ఏం చెప్పలేక గవర్నమెంట్ హాస్పిటల్ అయింది డెలివరీ అయినాక 10 minutes కాలేదు. వాళ్ళేమో హార్ట్ బీట్ 140 కొట్టుకుందని అన్నారు. మేము ప్రైవేట్గా తీసుకెళ్తేనేమో అసలు హార్ట్ బీటే కొట్టుకుంటలేదు, 10% ఏముంది అంతే అని చెప్పారు. వీళ్ళేమో అవద్దని చెప్పారు. వీళ్ళేమో చెతస్కోప్తో చూడలేరట, అసలు ఏదో చెవి పెట్టి విన్నారట. వీళ్ళు మాకు చెప్పారు వాళ్ళ హార్ట్ బీట్ కొట్టుకుందని.